మొట్టమొదట ఒక అంతర్జాతీయ విషయం మీద, అందులోనూ గత 2-3 వారాలుగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో, యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న విద్యార్థి ఆందోళనల సందర్భంలో ఒక వెల్లువ సాగుతూ ఉన్నది అక్కడ. ఆ వెల్లువ పత్రికల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో వస్తూ ఉన్నది. బహుశా మీరు కొందరైనా చూసుంటారు. విద్యార్థులు అన్ని చోట్ల కదులుతూ ఉన్నారు, కానీ భారతదేశంలో ఆ విద్యార్థుల కదలిక లేదు అని అనుకుంటున్న ఒక సందర్భంలో ఒక విద్యార్థి సంఘం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న విద్యార్థి ఆందోళన గురించి ఒక సదస్సు ఏర్పాటు చేయడం చాలా అభినందించవలసిన విషయం. PDSU రాష్ట్ర కమిటీని అందుకు అభినందిస్తున్నాను. అయితే ఇది చాలా విస్తారమైన చరిత్ర. 1948కి ముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. 1890లలో జియోనిస్ట్ ఉద్యమం అనే ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమి అని ఒక నినాదం మొదలుపెట్టింది. వాళ్ళేమో భూమి లేని ప్రజలమని తమకు తాము చెప్పుకున్నారు. తమకు ఒక దేశం లేదు, ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరై ఉన్నాము, యూరప్లో, అమెరికాలో అనేక చోట్ల ఉన్నాము. మా అందరినీ ఏకం చేసి మాకు ఒక నేల ఇవ్వాలి, మాకు ఒక దేశం ఇవ్వాలి. అట్లా ఎవరైనా అడగొచ్చు, అడగడానికి వాళ్ళకు పూర్తి హక్కు ఉంది. పైగా యూదుల మీద కొన్ని వందల ఏళ్ల పాటు జరిగిన దౌర్జన్యం వల్ల, వాళ్ళ మీద జరిగిన దాడుల వల్ల, వాళ్ళ పట్ల జరిగిన వివక్ష వల్ల అది న్యాయమైన కోరిక అని కూడా అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా హిట్లర్ పాలనా కాలంలో 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. యూదుల మీద అత్యంత భయానకమైన దాడులు జరిగాయి. ఆ నేపథ్యంలో మళ్ళీ ఈ నినాదానికి, భూమి లేని ప్రజల కోసం ఏమైనా చేయాలి అనే నినాదానికి ఒక అవకాశం దొరికింది. కానీ వాళ్ళు అడిగింది ఏమిటి? భూమి లేని ప్రజల కోసం అని ఆగిపోలేదు, ప్రజలు లేని భూమి అన్నారు. పాలస్తీనా అనేది ఒక దేశం, ఆ దేశంలో అరబ్బులు ఉన్నారు, ఆ దేశంలో కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇతర అనేక మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అది ఒక సువిశాలమైన దేశం. ఫ్రమ్ ద రివర్ టు ద సీ అంటారు. జోర్డాన్ నది ఒకవైపు ప్రవహిస్తుంది, మధ్యధరా సముద్రం మరోవైపు ఉంటుంది. ఈ 2 ప్రాంతాల మధ్య నది నుంచి సముద్రం వరకు ఉన్న నేలంతా పాలస్తీనా. ఆ పాలస్తీనా కొన్ని వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్నది. 1948 వరకు ఇజ్రాయెల్ అనే పేరే అక్కడ లేదు. కానీ ఎందుకు ఆ భూమి కావాలనుకున్నారు? ఆ భూమి కావాలనుకోవడానికి బైబిల్లో అబ్రహాం ఈ నేలను మీకు ఇస్తున్నాను అని యూదులకు చెప్పాడు అని ఒక మాట ఉంది. మత గ్రంథాల్లో చాలా మాటలు ఉంటాయి. సరిగ్గా మనం రామజన్మభూమి వివాదం జరిగిందో చూస్తున్నాం. రామజన్మభూమి లాంటి వివాదమే భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమిలో స్థానం ఇవ్వాలి అని 1948 నాటికి ఆ చరిత్ర నాగేశ్వరరావు చెప్పాడు. ఆ వివరాల్లోకి మళ్ళీ నేను పోను. చాలాసార్లు చాలా పుస్తకాలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి, మీరు ఎక్కడైనా చదవచ్చు. 1948లో ఐక్యరాజ్య సమితి పాలస్తీనాను విభజించి పాలస్తీనా భూభాగంలోని, అప్పటికి వాళ్ళ దేశం అది, ఆ భూభాగంలోని ఒక 30% భూమిని యూదులకు కేటాయించి దాన్ని ఇజ్రాయెల్ అని ప్రకటించింది. సరే, ఇతర వివాదాస్పద అంశాలు చాలా ఉన్నాయి. రాజధాని ఏది ఉండాలి, రాజధాని పవిత్ర నగరం ఉండాలా లేదా, ఆ వివాదాలు ఉన్నాయి. కానీ ఒకసారి మీకు పాలస్తీనా ఇజ్రాయెల్ దాడి ఎట్లా జరుగుతుంది ఒక ప్రపంచ ప్రసిద్ధమైన పటం ఉంది. ఆ పటం చూడండి. 1948లో పాలస్తీనాలో 35% మాత్రమే వాళ్లకు ఇజ్రాయెల్కి ఇచ్చారు. అది కూడా ఇవ్వడం తప్పే అని అయినప్పటికీ, చారిత్రకంగా తప్పే అయినప్పటికీ, అట్లా ఇచ్చిన భూమి 48 నుంచి 48లో యుద్ధం చేశారు, 67లో యుద్ధం చేశారు, 70లో యుద్ధం చేశారు, ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఇవాళ ఇజ్రాయెల్ కింద ఉన్న పాలస్తీనా భూమి 85%. 35% తీసుకున్నవాడు 85% ఆక్రమించాడు. పాలస్తీనా ప్రజలు తమ భూమి కోసం పోరాడుతున్నారు. వాళ్ళకెవరి అండా లేదు. అమెరికా అండ ఇజ్రాయెల్కు ఉంది, బ్రిటన్ అండ ఇజ్రాయెల్కు ఉంది, సామ్రాజ్యవాద దేశాలన్నింటి అండ ఇజ్రాయెల్కు ఉంది.
ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల కింద పాలస్తీనా ధ్వంసమైపోయింది. పాలస్తీనా ప్రజలు ధ్వంసమైపోయారు. ఒక మాట చెప్తారు, పాలస్తీనా పోరాటం గురించి చాలా రోజుల నుంచి ఒక మాట చెప్తున్నాం. ఇంకెక్కడైనా ప్రపంచంలో ఎవరైనా తమ భూమి కోసం పోరాడేవాళ్ళు, తమ హక్కుల కోసం పోరాడేవాళ్ళు నిలబడడానికి ఒక నేల ఉంటుంది, తమదైన నేల ఉంటుంది. తమ ఊళ్ళో తాముండి, తమ ప్రాంతంలో తాముండి, తమ దేశంలో తాముండి శత్రువుతో పోరాడతారు. పాలస్తీనీయుల దుర్గతి ఏమంటే వాళ్ళు నిలబడడానికి ఒక భూమి లేదు. వాళ్ళు నిలబడడానికి ఉన్న భూమిని, వాళ్ళ సొంత భూమిని, వాళ్ళ మాతృదేశాన్ని కొల్లగొట్టారు, వాళ్ళను కాందిశీకులుగా మార్చారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. పాలస్తీనాకు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం కాదు ఇది, హమస్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం కాదు ఇది. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఏకపక్ష దాడి. ఈ ఏకపక్ష దాడి 48 నుంచి జరుగుతుంది. అంత చరిత్రలోకి పోవడానికి మనకు సమయం లేదు. అక్టోబర్ 7, 2023న మళ్ళీ ఒకసారి ఈ దాడి పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆ దాడికి కారణంగా ఏం చెప్తున్నారు? హమస్ హఠాత్తుగా, ఇజ్రాయెల్ ఏమో సకల శక్తి సంపన్నమైన దేశం అని చెప్పుకుంటుంది, ప్రపంచానికే నిఘా సాఫ్ట్వేర్లు అమ్ముతుంది, ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా నేను కనిపెట్టగలను, నా నిఘా సాఫ్ట్వేర్ కనిపెట్టగలదు అని చెప్తుంది. అటువంటి ఇజ్రాయెల్ మీదికి, ఇజ్రాయెల్ నిఘా శక్తులకు, ఇజ్రాయెల్ నిఘా బలగాలకు ఎంత మాత్రం సోయి కూడా లేకుండా అక్టోబర్ 7 నాడు వీరోచితంగా హమస్ 7,000 రాకెట్లు పేల్చి, ఎక్కడి నుంచి పోగేసుకున్నారో తెలియదు. చుట్టూ నాగేశ్వరరావు చెప్పాడు, చుట్టూ చక్రబంధం ఉంది. వాళ్ళ దగ్గరికి మందులు పోవడానికి వీల్లేదు, మందులు పోవడానికి ఇజ్రాయెల్ దాటిపోవాలి. వాళ్ళ దగ్గరికి ఆహార పదార్థం పోవాలంటే ఇజ్రాయెల్ దాటిపోవాలి. వాళ్ళ దగ్గరికి పత్రికలు పోవాలంటే ఇజ్రాయెల్ దాటిపోవాలి. వాళ్ళ దగ్గరికి మనుషులు పోవాలంటే ఇజ్రాయెల్ దాటిపోవాలి. జెరూసలేంలోని పాలస్తీనా భూభాగానికి వెళ్ళాలని నేను ప్రయత్నం చేశాను. జోర్డాన్ వెళ్ళాను. జోర్డాన్ నది దగ్గరికి వెళ్ళి, నది మీద వంతెన ఉంటుంది, అవతలికి వెళ్ళొచ్చు. పాలస్తీనాకు వెళ్ళడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. కానీ జోర్డాన్ నది మీద ఇజ్రాయెల్ సైనికుల కాపలా, జెరూసలేంలో ఈస్ట్ జెరూసలేం చుట్టూ ఇజ్రాయెల్ సైనికుల కాపలా. అంత దుర్మార్గమైన చక్రబంధంలో పెట్టి ఉన్న చోట కూడా వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో తెలియదు, ఎట్లా సమకూర్చుకున్నారో తెలియదు, ఎట్లా అసెంబ్ల్ చేశారో తెలియదు. 7,000 రాకెట్లు ఒక్కరోజు, ఒక్క గంటలో పేల్చారు. అది సాకుగా చూపెట్టి, నువ్వు 70 సంవత్సరాలుగా వాళ్ళ భూమిని ఆక్రమించుకున్నావు, కనీసం 100 ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించావు, ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయలేదు, కొన్ని వందల మందిని, వేల మందిని చంపేశావు, డజన్ల కొద్దీ యుద్ధాలు చేశావు. ఇవన్నీ ఏమీ పర్వాలేదు, ఒక్కరోజు 7,000 రాకెట్లు పడేసరికి ఒక గర్వభంగం, ధిక్కారమున్ సైతునా అంటారు కదా, అటువంటి గర్వభంగంతో వెంటనే దాడి ప్రారంభించారు. అక్టోబర్ 7 నుంచి రేపటికి 6 నెలలు దాడి. 7 నెలలు. 7 నెలల్లో ఇవాల్టి లెక్క, నిన్న సాయంత్రం లెక్క 35,000 మందిని చంపేశారు. అంటే రోజుకు కనీసం 200 మంది, 300 మంది చనిపోతున్నారు. 35,000 మందిలో 12,000 మంది పిల్లలు, చిన్నారి పిల్లలు. ఆసుపత్రుల మీద దాడులు చేస్తున్నారు, కళాశాలల మీద, విద్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. రెడ్ క్రాస్ అని పెట్టుకున్న చోట యుద్ధ నియమాల ప్రకారం కూడా రెడ్ క్రాస్ అనేది సహాయం చేసే సంస్థ కాబట్టి రెడ్ క్రాస్ జెండా ఉన్నా, రెడ్ క్రాస్ భవనమైనా, రెడ్ క్రాస్ వాహనమైనా దాని మీద దాడి చేయకూడదు. అటువంటి వాటి మీద కూడా దాడి చేస్తున్నారు. ఈ 7 నెలల్లో 120 మంది జర్నలిస్టులను చంపేశారు. పత్రికా కార్యాలయాల మీద, టెలివిజన్ కార్యాలయాల మీద, గాజాలో ఉన్న కార్యాలయాల మీద దాడులు చేశారు. ఎంత బీభత్సం జరుగుతున్నదంటే ఈ 7 నెలల్లో 2 లక్షల భవనాలు కుప్పకూలిపోయాయి బాంబు దాడులకు. ఈ 2 లక్షల భవనాల రబుల్ అంటారు కదా, శిథిలాలు, ఈ శిథిలాలు ఎత్తిపోయడానికే 14 సంవత్సరాలు పడుతుంది అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇంత బీభత్సం జరుగుతున్నది మన కళ్ళ ముందర. ప్రపంచం అంతా చూస్తుండగా ప్రపంచం మౌనంగా ఉన్నది. ఎక్కడో ఒక చోట చిన్నపాటి ఖండనలు వస్తున్నాయి తప్ప ఐక్యరాజ్య సమితి ఖండించింది, ఐక్యరాజ్య సమితి వెంటనే యుద్ధ విరమణ చేయండి అన్నది, ఐక్యరాజ్య సమితి మాటను ఖాతరు చేయలేదు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది, దాన్ని పాటించనక్కర్లేదు అని చెప్పింది.
అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్కు ఆయుధాలు అమ్ముతూ ఉన్నది. ఇజ్రాయెల్ను ప్రపంచ దేశాలలో, సభ్య దేశాలలో గౌరవనీయమైన శక్తిగా చూస్తూ ఉన్నది. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే, ఇంత కల్లోలం జరుగుతుంటే, ఇంత మానవ విషాదం జరుగుతుంటే, మన కళ్ళ ముందర 35,000 మంది పిట్టల్లా రాలిపోతే ఏమి మాట్లాడొద్దా? కనీసం ఖండించొద్దా? ప్రశ్నించొద్దా? ఇది అమెరికన్ విద్యార్థులు ప్రారంభించిన ఆలోచన. మనకు కూడా మన చుట్టూ తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఒక 50 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా మా రాష్ట్రం మాకు కావాలని కోరుతూ ఉన్నప్పుడు, వాళ్ళ మీద పాలక వర్గాల దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం లేచి నిలబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ ఉద్యమానికి అండగా నిలిచింది. సరిగ్గా అట్లాగే ఇవాళ అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది దాడి. కొలంబియా విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి నాగేశ్వరరావు 40 అన్నాడు. నిన్నటి లెక్క 120 విశ్వవిద్యాలయాలు. అమెరికాలో ఉన్న 120 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్నాయి 3 వారాలుగా. ఎటువంటి ఆందోళనలు, ఏం ఆందోళనలు చేస్తున్నారు? అమెరికా దగ్గర ముందు మాట్లాడిన తర్వాత వేరే చోట్లకు పోదాం. అమెరికా నుంచి అది యూరప్కు వ్యాపించింది. యూరప్లో అనేక దేశాలలో, బ్రిటన్లో, స్వీడన్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో, నెదర్లాండ్స్లో, ప్రతి చోట ఎక్కడెక్కడ యూనివర్సిటీలు ఉంటే, ఎక్కడెక్కడ విద్యార్థి లోకం ఉంటే అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి, నిరసనలు సాగుతున్నాయి. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళింది. సిడ్నీ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీలో జరుగుతుంది. అక్కడి నుంచి జపాన్కు కూడా వచ్చింది. జపాన్ యూనివర్సిటీలు 2-3 రోజులుగా ఆందోళనలు దిగుతున్నాయి. అంటే ప్రపంచం అంతా ఇవాళ విద్యార్థి లోకం ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఒక పెద్ద ఎత్తున నిరసన వెల్లువ చెలరేగుతుంది. ఇటువంటి నిరసనను అర్థం చేసుకోవడం విద్యార్థులుగా మన అవసరం, పీడిఎస్ విద్యార్థుల అవసరం, భారతీయ విద్యార్థులందరి అవసరం. అందువల్ల ఇటువంటి ఒక సదస్సు చాలా చాలా అభినందించదగిన విషయం. ఇది తెలుసుకోవాల్సింది. ఏం జరుగుతుందో ఇంతకుముందు నాగేశ్వర్ చెప్పినాడు. కానీ అమెరికాలో పత్రికా రంగంలో 80% పత్రికా రంగం యూదు పెట్టుబడిదారుల చేతిలో ఉంది. అందుకని ప్రధాన పత్రికల్లో ఇక్కడ సరిగ్గా తెలంగాణప్పుడు కూడా మనం చూస్తున్నాం. 8th చాప్టర్ అనేది శ్రీకృష్ణ కమిషన్లో 8th చాప్టర్ గురించి మాట్లాడుకుని ఉన్నాం. 8th చాప్టర్లో రాశారు, జర్నలిస్టులందరూ తెలంగాణ వాళ్ళు పత్రికల యాజమాన్యాలు, ఛానళ్ల యాజమాన్యాలన్నీ ఆంధ్రావి, అందువల్ల ఉద్యమ వార్తలు రావడం లేదు అని. సరిగ్గా ఇప్పుడు అట్లాగే అమెరికాలో అన్ని ప్రచార సాధనాలు, అవి ప్రధానమైన ప్రచార సాధనాలు కూడా సిబిఎన్, సిఎన్బిసి, అటువంటి అనేక, అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అటువంటి ప్రధానమైన ప్రచార సాధనాలన్నీ కూడా యూదుల చేతుల్లో ఉన్నాయి, యూదు పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల సరైన వార్తలు కూడా రావడం లేదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి యుఎస్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అని గూగుల్లో కొట్టి చూడండి. వందలాది వీడియోలు, పాటలు, నాటకాలు, ప్రదర్శనలు, వీటన్నిటికీ శిఖరాయమానమైంది ఎన్కాంప్మెంట్. అంటే ఏమిటి? మీరు ఒకసారి ఎన్కాంప్మెంట్ అని గూగుల్ సెర్చ్ చేయండి. గుడారాలు, చిన్న ఒక మనిషి, 2 మనుషులు, 4 మనుషులు పడుకోగలిగిన, కూర్చోగలిగిన గుడారాలు ఎక్కడైనా కొనుక్కుంటే దొరుకుతాయి. ఈ గుడారాలు తీసుకుని యూనివర్సిటీలోని పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ గార్డెన్ ఉంటుంది, మన ల్యాండ్స్కేప్ గార్డెన్ లాగా లాన్స్ ఉంటాయి, లేదా ఆర్ట్స్ కాలేజ్ ముందర స్థలం ఉంది, ఇటువంటి చోట ఆ గుడారాలు వేస్తున్నారు. గుడారాలు వేసి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్లే కార్డులు రాసి పెడుతున్నారు, బ్యానర్లు రాసి పెడుతున్నారు, నినాదాలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈ ఎన్కాంప్మెంట్లు ఇవాళ 140 యూనివర్సిటీల్లో ఉన్నాయి. ఎన్కాంప్మెంట్లను వెళ్ళగొట్టడానికి, ఎన్కాంప్మెంట్లను తీసేయడానికి, ఆ గుడారాలు తీసేసి విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టడానికి పోలీసులు అత్యంత తీవ్రమైన, అత్యంత భయానకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్కాంప్మెంట్లలో వాళ్ళు ఇస్తున్న నినాదాలు ఏవి మనందరం కూడా చూసాం. ఆర్ట్స్ కాలేజీ ముందర జరిగినప్పుడు వందలాది మంది వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు, పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, చిన్న చిన్న వీధి నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు, స్కిట్స్ వేస్తూ ఉండేవాళ్ళు. సరిగ్గా ఇటువంటివి అక్కడ జరుగుతూ ఉన్నాయి. వీట్లలో ఏమి నినాదాలు చేస్తూ ఉన్నారు? మొట్టమొదటి నినాదం, మొట్టమొదటి డిమాండ్, యుద్ధాన్ని వెంటనే విరమించాలి, సీజ్ ఫైర్. ఇజ్రాయెల్ అన్యాయంగా, అక్రమంగా తానే ఒక ఆక్రమిత శక్తి అయి ప్రజల మీద, ఎవరి నేలను ఆక్రమించి ఉన్నానో, ఆ నేల కోసం ఎవరు పోరాడుతున్నారో
వాళ్ళ మీద ఒక అక్రమ దాడి చేస్తుంది. ఆ దాడిలో ఈ 7 నెలల్లో 35,000 మందిని చంపింది. కనుక దీన్ని వెంటనే మొట్టమొదలు ఆపండి. ఇది మొట్టమొదటి నినాదం, మొట్టమొదటి డిమాండ్. ఈ డిమాండ్ నిజానికి ఈ డిమాండ్ చాలా న్యాయమైన డిమాండ్. యుద్ధం జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారు, మొదలు యుద్ధం ఆపండి. ఒకవేళ చర్చించుకోవాల్సిన విషయాలు ఉంటే, ఒకవేళ మీదే రైట్ అయితే కూర్చొని మాట్లాడుకుందాం. మనుషులను చంపితే ఎట్లా? ఇది చాలా మానవీయమైన డిమాండ్ కదా. అందువల్ల ప్రతి యూనివర్సిటీలోనూ ఇది వెంటనే అంటుకుంది. ఇక్కడి నుంచి దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయి రెండో డిమాండ్ పెట్టారు, డైవెస్ట్. అమెరికన్ విశ్వవిద్యాలయాలు ఆశ్చర్యకరంగా మన విశ్వవిద్యాలయాలకు ఉంటే ప్రభుత్వ నిధులు ఉంటాయి, లేకపోతే ఉండవు అని ఆ విశ్వవిద్యాలయం కుప్పకూలిపోతుంది, మన ఉస్మానియా లాగా. కానీ అమెరికాలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎక్కువ, పబ్లిక్ ఫండింగ్ కొంత ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువగా కార్పొరేట్ ఫండింగు, వ్యక్తుల ఫండింగ్ ఉంటుంది. చాలామంది అక్కడ వారసత్వ హక్కు మీద చాలా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి చనిపోయే సంపన్నులు తమ ఆస్తిని విశ్వవిద్యాలయాలకు రాసి చచ్చిపోతారు. అట్లా వాళ్ళకి ఒక్క కొలంబియా విశ్వవిద్యాలయానికి $50 బిలియన్ ఆస్తి ఉంది. $50 బిలియన్, $1 బిలియన్ అంటే 100 కోట్ల డాలర్. $50 బిలియన్ అంటే $50,000 కోట్ల. $1 $85 లెక్క వేయండి, అసలు ఎన్ని సున్నాలు. అంత ఆస్తి ఒక్క యూనివర్సిటీకి ఉంది. ఏం చేయాలి ఈ ఆస్తిని? వాళ్ళు ఈ డబ్బులను వేర్వేరు చోట్ల పెట్టుబడులు పెడతారు. దాని మీద మళ్ళీ లాభం వస్తుంది కదా, దాని మీద డివిడెండ్లు వస్తాయి కదా, వాటితో యూనివర్సిటీ నడుస్తుంది. అట్లా ప్రతి యూనివర్సిటీ కూడా అనేక కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీలలో అత్యధికం ఇజ్రాయెల్ కంపెనీలు. ఈ కంపెనీలలో అత్యధికం ఇజ్రాయెల్కు యుద్ధానికి సహాయం చేస్తున్న కంపెనీలు. ఇజ్రాయెల్ యుద్ధానికి సహాయం చేయడం అంటే తుపాకులు తయారు చేయడం, బాంబులు తయారు చేయడం, సాఫ్ట్వేర్ తయారు చేయడం, విమానాలు తయారు చేయడం, ఇటువంటి అనేకం. కనుక ఇవాళ విద్యార్థుల డిమాండ్ ఏమంటే అక్కడ యూనివర్సిటీలన్నీ తాము యుద్ధానికి సహకరిస్తున్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ పెట్టుబడులను ఉపసంహరించుకోండి. యుద్ధాన్ని ఆపాలంటే ఒక మార్గం ఏమిటి? యుద్ధానికి అంతే డబ్బులను ఆపాలి. కనుక డైవెస్ట్ అనేది ఒక ప్రధానమైన నినాదమైంది. ప్రతి యూనివర్సిటీలోనూ విద్యార్థులు అడుగుతున్న ప్రధానమైన డిమాండ్, ఒక 4-5 డిమాండ్లు అన్ని యూనివర్సిటీలకు సమానంగా ఉన్నాయి, లేదా ఒక 4-5 డిమాండ్లు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఉన్నాయి. డైవెస్ట్ అనేది ఇజ్రాయెల్కు ఏ రూపంలోనైనా సహకరించడానికి మా డబ్బు పోకూడదు. ఇది యూనివర్సిటీకి ఇచ్చిన డబ్బు, అంటే విద్యార్థుల డబ్బు, అధ్యాపకుల డబ్బు, యూనివర్సిటీని పురోగమింపజేయడానికి అవసరమైన డబ్బు. దీన్ని ఆ ఇజ్రాయలీ కంపెనీలకు ఇజ్రాయెల్ యుద్ధ సహాయానికి 35,000 మందిని చంపిన నెత్తురంటిన చేతులకు మీరు ఇస్తున్నారు, అది ఇవ్వకండి అని విద్యార్థులు అడుగుతున్నారు. దీని మీద చాలా యూనివర్సిటీలు, ఆ వివరాల్లోకి వస్తాను, కానీ చాలా యూనివర్సిటీలు ఇట్లా మేము ఏం చేయాలో మీరు చెప్తే ఎట్లా, మా డబ్బులు ఎక్కడ పెట్టాలో మీరు చెప్తే ఎట్లా, ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పెడతాము అంటే ఎంత అన్యాయమైన పనికి న్యాయాలు ఉంటాయా? ఒక అన్యాయమైన పనిలో ఎక్కువ డబ్బులు వస్తాయంటే అన్యాయమైన పని అయినా సరే అని పెడతావా? క్రూరమైన పనిలో డబ్బులు వస్తాయంటే క్రూరమైన పనికి పెడతావా? చాలా చర్చ జరుగుతుంది ఇవాళ. అమెరికా నుంచి వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా పోస్టులు చూడండి. ఇటువంటి ప్రతి ప్రశ్న మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కూడా ముందుకు వెళ్ళారు వాళ్ళు. బాయ్కాట్ ఇజ్రాయెల్ అనేది మరొక. ఇజ్రాయెల్లో తయారైన ఏ వస్తువును కొనకండి, ఇజ్రాయెల్కు ఏ ఇన్పుట్ను పంపించకండి. ఇజ్రాయెల్ను ఒక అపర్థీడ్ స్టేట్, అపర్థీడ్ అనే మాట మీలో చాలామంది ఇంకా అప్పటికి పుట్టారో లేదో కూడా తెలియదు. దక్షిణాఫ్రికా అనే ఒక రాజ్యం ఉండేది, ఇప్పటికీ ఉన్నది. ఆ దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ తెల్లవాళ్ల పాలన 1990ల వరకు సాగింది. అది భయంకరమైన వర్ణ వివక్ష రాజ్యం. అది నల్లవాళ్ల దేశం. నల్లవాళ్లకు ఏ హక్కులు లేవు. నల్లవాళ్ళను మీలో కొందరికైనా తెలుసుంటుంది. అదే దక్షిణాఫ్రికాకు మన గాంధీ వెళ్ళాడు న్యాయవాదిగా పనిచేయడానికి. ఆయన నల్లవాడు గనక ఒక పెట్టెలో నుంచి, రైలు పెట్టెలో నుంచి తోసేశారు, నల్లవాళ్ళు ఎక్కడానికి వీల్లేదు అని, 1918లో. అది
ఇప్పటికీ 1990 వరకు కూడా అటువంటి వర్ణ వివక్ష రాజ్యమే అక్కడ కొనసాగింది. ఆ వర్ణ వివక్ష రాజ్యానికి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పోరాడాయి, విజయం సాధించాయి. అది వాళ్ళ ఒక నల్లజాతి రాజ్యంగా ఉంది. అంతకు ముందు ఉన్న వర్ణ వివక్ష రాజ్యాన్ని అపార్థీడ్ రాజ్యం అంటారు. అపార్థీడ్ అంటే వర్ణ వివక్ష. ఇవాళ ఇజ్రాయెల్ కూడా అపార్థీడ్ రాజ్యం అయిపోయింది. ఎట్లాగైతే 1970లో, 80లో, 90లలో అపార్థీడ్కు వ్యతిరేకంగా ప్రపంచం అంతా లేచి నిలిచిందో, బాయ్కాట్ చేసిందో, ఇవాళ మీరు కూడా అట్లా బాయ్కాట్ చేయండి. అపార్థీడ్ను నిరసించండి, అపార్థీడ్ను ఖండించండి, అపార్థీడ్ను ఓడించండి అని ఇవాళ అమెరికన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు. అది మాత్రమే కాదు, యూనివర్సిటీలు డబ్బులు ఎవరికి పెడుతున్నారు, ఎవరికి సహకరిస్తున్నారు అనే విషయంలో జవాబుదారీతనం ప్రకటించండి అని అంటూ ఈ అన్ని డిమాండ్లకు మూలంలో ఉన్నది పాలస్తీనా ప్రజల పట్ల సంఘీభావం. అన్యాయానికి గురైన, తమ భూమి కొల్లగొట్టబడిన, ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడానికి తమవైన మార్గాలలో పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు, గత 7 నెలలుగా అత్యంత బీభత్సమైన దారుణ మారణకాండకు గురి అవుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావ ప్రదర్శన. ఇది విద్యార్థులు. నిజానికి విద్యార్థులు ఎక్కడైనా ఒక వేడి రక్తం ఉండేవాళ్ళు, చాలా ఆదర్శాలు ఉండేవాళ్ళు, తప్పనిసరిగా ఇటువంటి డిమాండ్లు చేస్తారు. ఇటువంటి ఎక్కడైనా ఒక అన్యాయం జరిగిందంటే ప్రశ్నిస్తారు. ఎప్పుడో 1980లో మేము చదువుకునే రోజుల్లో ఒక కవి రాశాడు, విప్లవాల యుగంలోన విద్యార్థులు ఒక కెరటం ఒక వెల్లువ, చైతన్యం పెనుమంటలు. విద్యార్థులు అంటే అటువంటి ఒక వెల్లువ, ఒక కెరటం, ఒక చైతన్య పెనుమంట. అది ఇవాళ అమెరికన్ విశ్వవిద్యాలయాలన్నింటిలో ఎక్కడో ఒక చిన్న నిప్పురవ్వలాగా ప్రారంభమై, అది కూడా 6 నెలల తర్వాత, 6 నెలల పాటు యుద్ధం, బీభత్సం, హింసాకాండ, దౌర్జన్యం, హత్యలు జరిగిన తర్వాత ఇంకా నా ఇక చెల్లదు అని వాళ్ళు ప్రారంభించారు. ఒక చోట ప్రారంభమైంది ఒక అగ్గి రవ్వ దావానలం అవుతుందని ఇవాళ అమెరికన్ విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఇది అట్టుకుంది. అమెరికా నుంచి యూరోప్, ఆస్ట్రేలియా, ఆసియాలోని, నిన్న పత్రికల్లో వచ్చింది మెక్సికోలోని, లాటిన్ అమెరికాలోని విశ్వవిద్యాలయాలు కూడా ఇది వ్యాపిస్తూ ఉంది. పాలక వర్గాల ప్రతిస్పందన ఏమిటి? ఇది జరుగుతుంటే, ఇంత జరుగుతుంటే, 120 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, అది కూడా న్యాయమైన కోరికల మీద ఆందోళన చేస్తుంటే పాలక వర్గాలు ఎట్లా స్పందించాలి? కనీసం మనం కూర్చొని చర్చించుకుందాం, ఏమిటి మీ సమస్య, ఇది మీరు అడిగేది సాధ్యమా కాదా పరిశీలిద్దాం. ఇటువంటి ఏదో ఉంటుంది కదా, గివ్ అండ్ టేక్ ఉండాలి కదా, ఆదాన ప్రదానాలు ఉండాలి కదా, సంభాషణ ఉండాలి కదా. అమెరికన్ పాలక వర్గాలు, నిజానికి ఇవి రిపబ్లికన్, డెమోక్రాట్ అని 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. రిపబ్లికన్ పార్టీ మితవాద పార్టీ అని, డెమోక్రటిక్ పార్టీ ప్రగతిశీల పార్టీ అని చాలామంది భ్రమలు పడుతూ ఉంటారు. రిపబ్లికన్ పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటిదని, డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటిదని అనుకుంటూ ఉంటారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడుగా ఉండేవాడు, అత్యంత భయానకమైన పాలన నడిపించాడు. ట్రంప్ను ఓడించి డెమోక్రటిక్ పాలనగా బైడెన్ పాలన తెచ్చాడు. బైడెన్ ఇవాళ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ డెమోక్రటిక్ పాలనలో విద్యార్థుల ఆందోళన మీద ఎంత దుర్మార్గమైన బీభత్సం, హింసాకాండ, అణచివేత సాగుతున్నదంటే చెప్పడానికి వీల్లేదు. ఒక 4-5 ఉదాహరణలు మాత్రం మీ ముందర పెడతాను. మొట్టమొదటిది, విద్యార్థుల డిమాండ్లు ఏవి అంగీకరించబోము అని విశ్వవిద్యాలయాల పాలకవర్గాలు, ప్రభుత్వం కూడా ప్రకటించేసింది. 3 వారాల్లో అనేక సార్లు ప్రకటనలు చేశారు. విద్యార్థుల పేరుతో ఉన్న, సరిగ్గా మోడీ, అందరూ ప్రపంచంలో పాలకులందరూ ఒకలాగానే ఆలోచిస్తారు. రైతుల ఆందోళన జరుగుతున్నప్పుడు మోడీ, వాళ్ళు రైతులే కాదు, ఆందోళన జీవి, ఆందోళన చేయడమే వృత్తిగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు అన్నాడు. సరిగ్గా ఇప్పుడు బైడెన్ కూడా, వీళ్ళెవరు విద్యార్థులు గారు, వీళ్ళు ప్రొఫెషనల్ యాజిటేషనిస్ట్, ఆందోళన జీవి అన్నాడు. అంటే ఎక్కడైనా పాలక వర్గాల స్పందనలో ఏమీ తేడా లేదు. మొట్టమొదలు వాళ్ళ డిమాండ్లను వేటిని పరిశీలించడానికి కూడా సిద్ధపడకపోవడం,
అక్కడి నుంచి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం. వాళ్ళు విద్యార్థులు గారండి. నిజానికి మీరు వీడియోల్లో చూస్తే, యూట్యూబ్ మీద చూస్తే విద్యార్థులు అందరూ 20లో ఉన్నవాళ్ళు, 30 దాటిన వాళ్ళు కూడా లేరు. విద్యార్థుల మీద లాఠీ చార్జీలు జరుగుతుంటే, పోలీసులు వస్తూ ఉంటే, గుర్రాలతో తొక్కిస్తూ ఉంటే వాళ్ళను కాపాడడానికి అధ్యాపకులు వచ్చి చుట్టూ చక్రబంధం అందరూ చేతులు పట్టుకొని ప్రొఫెసర్లు నిలబడ్డారు. నిలబడితే ప్రొఫెసర్లను కొట్టారు. 2 ప్రొఫెసర్లు, వాళ్ళ వివరాలు చెప్తాను. ఒక అమ్మాయి 30లో 40లో ఉన్న ప్రొఫెసర్, ఒక ఆమె 65 ఏళ్ల ప్రొఫెసర్, రిటైర్ అయింది. ఆమెను కొట్టారు. కింద పడేసి చేతులు వెనక్కి విరిచికట్టి బేడీలు వేశారు. ఇవి సరిగ్గా ఎట్లా ఉన్నాయంటే, భారతదేశంలో విద్యార్థి ఆందోళనల మీద పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారో అమెరికాలో కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నారు. చాలా ప్రగతిశీలమైన దేశం, ప్రజాస్వామికమైన దేశం, ప్రజాస్వామిక పాలన ఉంది, మేము నాగరికంగా ఉంటాము అంటారు కదా. ఇంకొక విచిత్రం ఇక్కడ చెప్పాలి మిగిలిన విషయాల్లోకి పోయే ముందు. ఈ దేశానికి విదేశాంగ శాఖ మంత్రి ఉన్నాడు, జయశంకర్ సుబ్రహ్మణ్యం అని. నిన్న ఆయనకు ఎందుకో అమెరికా మీద కోపం వచ్చింది. ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, అది మీరు ఒకసారి చదివి చూడండి. ఆయన అమెరికాను ప్రశ్నిస్తూ ఉన్నాడు, మేము మా విద్యార్థుల మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే మేము చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నామని, దౌర్జన్యం చేస్తున్నామని అంటారు కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నారు మరి అని అడుగుతున్నాడు. ఎక్కడికి వచ్చింది అంటే, పాలక వర్గాల సంభాషణలు, పాలక వర్గాల పని తీరు ఎంత దూరం వచ్చిందో చూడండి. సరే, అక్కడి నుంచి ఇంకో కొంచెం ముందరికి పోదాం. అరెస్ట్లు, ఎన్కాంప్మెంట్లను తీసేయడం, గుడారాలు పీకేయడం. మన దగ్గర కూడా ఉస్మానియాలో కూడా గుడారాలు పీకేసి పని చేశారు. గుడారాలు పీకేసి నేను దీని మీద వారం కింద యూట్యూబ్ వీడియో చేశాను. అప్పటికే 500 మంది అరెస్ట్ అయ్యారు. నేను ఇప్పుడు చూస్తే నిన్న పత్రికల్లో వచ్చింది 2200 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం అమెరికా వ్యాప్తంగా అరెస్ట్ చేసి భయంకరమైన తప్పుడు కేసులు, వాళ్ళు హింసకు పాల్పడ్డారని, వాళ్ళు రాజద్రోహం చేశారని, వాళ్ళు అమెరికా విదేశాంగ విధానానికి వ్యతిరేకమైన ఆందోళన చేస్తున్నారని, ఇతరులను రెచ్చగొడుతున్నారని. ఒక్క మాట కాదు, సరిగ్గా భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించిందో అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ 2200 మంది అరెస్ట్ అయిన విద్యార్థులు, వాళ్ళలో కొందరు అధ్యాపకులు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళు జైళ్ళలో ఉంటారో, ఏమి కేసులో, ఎప్పటికి బయటికి వస్తారో తెలియదు. ఒక ప్రొఫెసర్ను మాత్రం నిన్న పత్రికల్లో వార్త వచ్చింది, అరెస్ట్ చేసి 2వ రోజో 3వ రోజో బెయిల్ మీద విడుదల చేశారు. క్యాంపస్లోకి అడుగు పెట్టకూడదు అని. సరిగ్గా రోహిత్ వేములను ఎట్లాగైతే రోహిత్ వేములను మిగిలిన 5గురిని సాంఘిక బహిష్కరణ, మీరు ఉండడానికి వీల్లేదు, హాస్టల్కి రావడానికి వీల్లేదు, క్యాంపస్కి రావడానికి వీల్లేదు అంటే వాళ్ళు బయటకు వచ్చి వెలివాడ ఏర్పాటు చేసుకున్నారు. మీకు తెలుసు, సరిగ్గా మన దగ్గర జరుగుతున్న లాంటివే అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అరెస్టులు 2200 మందిని ఎప్పటికి విడుదల చేస్తారో తెలియదు. విద్యార్థుల మీద ఇంతకుముందే చెప్పాను, మామూలుగా అమెరికాలో పోలీసులు ఆయుధాలు పట్టుకొని ఉండరు. మన దగ్గర ఎక్కడికి పోయినా ఆయుధాలతోనే కనబడతారు, కానీ వాళ్ళ దగ్గర చేతిలో చిన్న కర్ర మాత్రమే ఉంటుంది. పోలీస్ యూనిఫామ్లో ఉన్నప్పటికీ ఎక్కడైనా రాయట్ జరుగుతున్నప్పుడు, ఘర్షణ, హింసాకాండ జరుగుతున్నప్పుడు రాయట్ గేర్ అనే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది అక్కడ. గేర్ అంటే దుస్తులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు, తలనంతా కవర్ చేసే, ముఖాన్నంతా కవర్ చేసే బుల్లెట్ ప్రూఫ్ గాజు అద్దం, చేతిలో ఆయుధాలు. దీన్ని రైట్ గేర్ పోలీస్ అంటారు. ఇవాళ 120 విశ్వవిద్యాలయాల్లో రైట్ గేర్ పోలీస్ వచ్చింది. అంత రైట్ జరుగుతుందా? పిల్లలు అక్కడ కూర్చొని లాన్స్ మీద గుడారం వేసుకున్నారు, వేసుకుని నినాదాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నాటకాలు వేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. వాళ్ళకి రైట్ గేర్ కావాలా? రైట్ గేర్ రావడం మాత్రమే కాదు, రైట్ గేర్తో వచ్చారు కాబట్టి, చేతిలో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆయుధాలతో కొడుతూ ఉన్నారు. వీడియోలు అనేకం వచ్చాయి, చూస్తున్నా. అది మాత్రమే కాదు, కొన్ని యూనివర్సిటీల్లో ఆశ్విక దళాన్ని, అంటే గుర్రాల మీద, ఉస్మానియాలో కూడా గుర్రాల దళంతో ఒకసారి దొక్కించారు. గుర్రాలకు తెలియదు మనుషులు ఎవరు, మనుషులు కాని వాళ్ళు ఎవరు, తొక్కుకుంటూ పోతాయి ఆందోళనకారుల మీదకి, నిరసనకారుల మీదకి. అటువంటివి కూడా ఇవాళ అక్కడ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు అబద్ధ ప్రచారాలు కూడా.
ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు ఆందోళన జీవి అనే ఒక అబద్ధ ప్రచారంతో పాటు ఇంకా పెద్ద అబద్ధ ప్రచారాలు రెండు ఉన్నాయి. యాంటీ సెమిటిజం అంటారు. ఇంతకుముందు నాగేశ్వర్ చెప్పినాడు, యూదుల పట్ల వ్యతిరేకత. యూదులను సెమైట్లు అంటారు వాళ్ళ భాష వల్ల. యాంటీ సెమిటిజం అంటే యూదులను చూడగానే అసహించుకునే, ద్వేషించే ఒక మనస్తత్వం. ఎట్లాగైతే సంఘ్ పరివారకు ముస్లింలను చూడగానే ఉంటుందో అటువంటి దాన్ని యాంటీ సెమిటిజం అంటారు. ఈ నిరసన చేస్తున్న వాళ్ళందరూ యాంటీ సెమిటిస్టులట. ఆ జూలు, ఆ జూ పాలక వర్గాలు, యూదు పాలక వర్గాలు, ఇజ్రాయెల్ పాలక వర్గాలు 6 నెలల్లో 7 నెలల్లో 35,000 మందిని చంపినది అసలు లెక్కలోకి రాలేదు. 35,000 మందిని చంపిన ఈ హత్యాకాండ ఆగిపోవాలి అంటే యాంటీ సెమిటిజం అయిపోయింది. అక్కడితో అయిపోలేదు, ద్వేష ప్రచారం అట, హేట్ ప్రొపగాండా. వీళ్ళు ద్వేషం ప్రచారం చేస్తున్నారట. వాడు చంపితే తప్పులేదు, చంపడం ఆగాలి అనడం ద్వేష ప్రచారం. ఇంత సరిగ్గా ఇవేవి నిజానికి మనకు భారతదేశంలో విప్లవోద్యమంలో ఉన్న వాళ్లకు, విప్లవోద్యమం గురించి తెలిసిన వాళ్లకు కొత్త విషయాలు కావు. కానీ ఏమంటారంటే మూడో ప్రపంచ దేశాల్లో అటువంటి హింస సాగుతుంది, మూడో ప్రపంచ దేశాల్లో పాలక వర్గాలు, ప్రభుత్వాలు అంతగా మొరటుగా ఉంటాయి, కానీ మొదటి ప్రపంచంలో చాలా మర్యాదగా ప్రవర్తిస్తాయి అని చాలామంది అనుకుంటారు. ఆ మర్యాద గత 3 వారాల్లో కళ్ళకు కనపడుతూ ఉన్నది. సరే, ఇటువంటి దీనివల్ల ఇంత హింసాకాండ, ఒకవైపు న్యాయమైన ఆందోళన, మరొక వైపు హింసాకాండ సాగుతుండడం వల్ల దీనికి విస్తారమైన మద్దతు వస్తుంది. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థులు అక్కడ కూర్చుంటున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. నిన్న మీరు వీడియోలు చూడండి, ఒక తండ్రిని ఒక పత్రిక, ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. మీ అమ్మాయిని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు కదా, మీ అమ్మాయి అక్కడ ప్రొటెస్ట్లకు వెళ్ళింది కదా, మీరేమనుకుంటారు? ప్రొటెస్ట్లకు వెళ్ళడం చాలా న్యాయమైన పని, నేను విద్యార్థిగా ఉంటే నేను కూడా వెళ్ళి ఉండేవాడిని అన్నాడు ఆయన. ఒకవేళ ఆమెను అక్కడ అరెస్ట్ చేస్తే, ఆమె మీద కేసు పెడితే నాకంటే గర్వించేవాడు ఉండడు. ఒక తండ్రి చెప్పిన మాట అది. అంటే న్యాయం కోసం పోరాటం సాగుతూ ఉన్నప్పుడు ఈ న్యాయం కోసం పోరాటానికి మద్దతు ప్రకటించాలి అని ప్రతి ఒక్క వర్గము, అధ్యాపకులు వెంటనే దిగారు. వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతున్నప్పటికీ, వాళ్ళ అరెస్ట్ జరుగుతున్నప్పటికీ వాళ్ళు దిగారు, తల్లిదండ్రులు దిగారు. ఇంకా ఆశ్చర్యం వేస్తుంది మీకు, అన్ని అమెరికన్ విశ్వవిద్యాలయ నగరాల్లో ఉన్న యూదులు వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. యూదు ప్రజలు, వాళ్ళలో ఒక ఆయన, నేను నా మొన్నటి యూట్యూబ్లో కూడా చూపెట్టాను, ఆయన మాటలు కూడా వినిపించాను. అల్ జజీరా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ శామ్ కొప్రాక్ అని ఆయన దాదాపు 60-70 ఏళ్లవాడు. ఆయన వచ్చి, నా తల్లిదండ్రులు హిట్లర్ జరిపిన మారణకాండలో బాధితులు చచ్చిపోయారు. హిట్లర్ జరిపిన మారణకాండ మా వాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు చేసిందో, ఎన్ని లక్షల మందిని చంపిందో, ఎంతమందిని ఇళ్ల నుంచి వెళ్ళగొట్టిందో, ఎంతమందిని మీద అత్యాచారాలు చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మా వాళ్ళే మరొక సమూహం మీద అవే పనులు చేస్తున్నారంటే నాకు సిగ్గుగా ఉంది, అందుకని నేను వచ్చాను అన్నాడు. అట్లాగే ఇంతకుముందు చెప్పానే 65 ఏళ్ల ప్రొఫెసర్, ఆమె వచ్చి మొన్న బుధవారం నాడు జరిగింది, అది అరెస్ట్ అయిందని డార్మౌత్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీలో. ఆమె స్వయంగా యూదు, ఆ యూనివర్సిటీలో జూయిష్ స్టడీస్, ఈ జూయిష్ హిస్టరీకి ప్రొఫెసర్గా పనిచేసింది. అంటే ఇది ఒక న్యాయమైన ఆందోళన కాబట్టి ప్రపంచవ్యాప్తమైన మద్దతు వస్తుంది, సార్వత్రికమైన మద్దతు వస్తూ ఉన్నది. భారతదేశంలోనే ఆశ్చర్యకరంగా ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో కూడా ఇటువంటి ఆందోళన జరిగినప్పుడు జేఎన్యూ వెంటనే స్పందిస్తుంది అనుకుంటాం, జామియా మిలియా వెంటనే స్పందిస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ కూడా స్పందనలు రాలేదు. ఈ 6 నెలల్లో తెలుగులో ఇదివరకు 2-3 చోట్ల మాట్లాడానని చెప్పాను. తెలుగులో 3 పుస్తకాలు వచ్చాయి. పాలస్తీనా మీద దాడి, ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గం మీద ఈ 6 నెలల్లో అక్టోబర్ 7 తర్వాత డిసెంబర్ నాటికే తెలుగులో 3 పుస్తకాలు వచ్చాయి. పునర్ముద్రణలు కూడా పొందాయి. తెలుగు సమాజం చాలా స్పందనాశీలంగా దీనికి స్పందించింది. కానీ
ఉద్యమ రూపం ధరించలేదు. పెద్ద ఎత్తున ప్రదర్శన కానీ ఒకే ఒక్క ప్రదర్శన డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం పదవీ స్వీకారం చేసింది. డిసెంబర్ 13న అంతర్జాతీయంగా పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన అని ఒక అంతర్జాతీయ పిలుపిచ్చారు. ఆ పిలుపుకు అనుసరించి ఇక్కడ కొన్ని సంఘాలు మాలో కొందరము ట్యాంక్ బండ్ మీద మగ్దుమ్ మొహియుద్దీన్ విగ్రహం దగ్గర ప్రదర్శన జరుపుతాము అన్నాం. ప్రదర్శనకు వెళ్ళడానికి ముందే సాయంత్రం 4:30కు ప్రదర్శన అంటే 4:30కే పోలీసులు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రభుత్వంలో 30 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తర్వాత ముస్లిం సంఘాలు వెళ్ళి ఇది పాలస్తీనా మీద ప్రపంచం అంతా జరుగుతుంది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఒక పోలీస్ అధికారి వచ్చి అరగంట సమయం ఇస్తాను, అరగంట ప్రదర్శన చేయండి, నినాదాలు ఇవ్వద్దు, ఊరికే నిలబడండి, అది కూడా మగ్దుమ్ మొహియుద్దీన్ విగ్రహం దగ్గర కాదు మరొక విగ్రహం దగ్గర అన్నాడు. ఆ విగ్రహం దగ్గర మేము అందరం ప్రదర్శన చేస్తాం. అది మాత్రమే ఈ 7 నెలల్లో హైదరాబాద్లో జరిగిన ఏకైక ప్రదర్శన. నిజానికి హైదరాబాద్ లాంటి ఒక ప్రగతిశీల నగరంలో, విప్లవోద్యమం ఉన్న నగరంలో వేలాది మంది మీ రోడ్ల మీదకి వచ్చి పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తున్నాము, ఇజ్రాయెల్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాము అని అనవలసింది, అనలేదు. అనేక కారణాల్లోకి ఇప్పుడు పోయే సమయం కాదు. కానీ ఒక అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని అన్యాయమని ఎత్తి చూపడం ఎట్లాగైతే అమెరికన్ విద్యార్థులు చేస్తూ ఉన్నారు. ఆ అమెరికన్ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక విశ్వవిద్యాలయంలో లాన్స్ మీద గుజరాతీ పాటలు వేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, గుజరాతీ నిరసన గీతాలు వేసుకుని. అంటే ఒక అన్యాయానికి స్పందించే, అన్యాయాన్ని వ్యతిరేకించే ఒక సహజ మానవ స్వభావం అక్కడ వస్తూ ఉన్నది. ఆ సహజ మానవ స్వభావం ఏ అణచివేతల కింద, ఏ అపనమ్మకాల కింద మనలో అణిగిపోయిందో తెలియదు. ఇవన్నీ మాత్రమే కాదు సంఘీభావం. ఇంకొక సంఘీభావం గురించి మీకు చెప్పాలి. ముమియా అబూ జమాల్ అనే ఒక నల్లజాతి కార్యకర్త ఉన్నాడు. ఆయన 1971-72లో బ్లాక్ ప్యాంథర్స్ అనే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. బ్లాక్ ప్యాంథర్స్ నాయకుడు. ఆయనను ఒక తప్పుడు కేసులో ఇరికించి, ఒక హత్య కేసులో ఇరికించి 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు శిక్ష వేశారు. 42 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. 1982 నుంచి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే మన జైల్లో కాదు, కలవడానికి వీల్లేదు, రాయడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదని కాదు, అక్కడ వాళ్లకు జైలు నుంచి ఫోన్ ఇస్తారు. ఆయన న్యూయార్క్లోని ఒక జైల్లో ఉన్నాడు, ఒక హై సెక్యూరిటీ జైల్లో. న్యూయార్క్లోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ అంటారు, క్యూనీ అని. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ప్రదర్శన జరుగుతుంది, ఎన్కాంప్మెంట్ జరుగుతుంది. ఈ ఎన్కాంప్మెంట్ దగ్గర ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఫోన్లో మాట్లాడాడు. ఆ ఫోను సంభాషణ ఉంది, నేను మళ్ళీ అదంతా వివరంగా చెప్పబోను, ఒకసారి చూడండి. ముమియా అబూ జమాల్ ఆయన, మీరు కాల్పుల విరమణ నినాదం ఇస్తున్నారు, మంచిదే, అది ఇవ్వవలసిందే. కాల్పుల విరమణ మాత్రమే కాదు, ఆక్రమణ రద్దు నినాదం ఇవ్వండి. ఇజ్రాయెల్ అక్కడ ఆక్రమించుకొని కూర్చున్న భూమిని ఖాళీ చేసి, బేదకలు చేసి వెళ్ళిపోవాలి అని నినాదం ఇవ్వండి. అది ఇవాళ చరిత్ర మరణించి కోరుతున్న నినాదం. మీరు చరిత్రను మార్చే ఒక పోరాటం చేస్తూ ఉన్నారు, మీకు నా అభినందనలు ఆయన 5 నిమిషాల ఉపన్యాసం ఇచ్చారు. అంటే నల్ల జాతి కూడా, అమెరికాలో చాలా బలమైన సెక్షన్ అది, నల్ల జాతి అంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నది. ఇంత అద్భుతమైన ప్రజా విద్యార్థి నిరసన వెల్లువ గురించి ఈ ఉపన్యాసం ముగించబోయే ముందు మీకు ఒక పాత ఉదాహరణ ఇవ్వాలి. 20వ శతాబ్దంలో 2 దశాబ్దాలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. 1930లను హంగ్రీ 30s అంటారు. 1929 మహా సంక్షోభం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పేదరికము, ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరిగిపోయాయి. మహా సంక్షోభం వ్యాపించింది. హంగ్రీ 30s అంటారు. సరే, దాని గురించి ఇవాళ మనకు చర్చక్కర్లేదు. దాని ఎందుకు చెప్పానో వస్తాను. 1960లలో మళ్ళీ యాంగ్రీ 60s అంటారు. కోపోద్రిక్త దశాబ్దం, దందహ్యమాన దశాబ్దం, కల్లోల దశాబ్దం.
అమెరికన్ విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ ఇవాళ జరుగుతున్న లాంటి ఆందోళనలే జరిగాయి. ప్రతి యూనివర్సిటీలోనూ వియత్నాం యుద్ధం నుంచి అమెరికా వెనక్కి రావాలి, వియత్నాంను వదిలిపెట్టాలి అని ప్రతి చోట విద్యార్థులు ఉద్యమాలు ప్రారంభించారు. ఆ ఒక్క వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం మాత్రమే కాదు, సరిగ్గా అప్పుడే నల్ల జాతికి హక్కులు కావాలి అని సివిల్ రైట్స్ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడే మహిళా ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడే బ్లాక్ ప్యాంథర్స్ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడే పర్యావరణ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాలోని అన్ని యూనివర్సిటీలలోనూ విద్యార్థులు ఒక వెల్లువలాగా లేచారు. యాంగ్రీ 60s అంటారు. అమెరికాలో మాత్రమే కాదు, అది అటు లాటిన్ అమెరికాకు వ్యాపించింది, ఇటు యూరోప్కు వ్యాపించింది. యూరోప్లో ప్యారిస్లోని సోర్బాన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కొన్ని నెలల పాటు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. విద్యార్థులే నడిపారు. గోడల మీద అద్భుతమైన నినాదాలు రాశారు, సృజనాత్మకమైన నినాదాలు. ప్రొఫెసర్లాగా మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, మీరు ఇక రిటైర్ కండి అని రాశారు. ఈ సమాజం ఒక ప్లాస్టిక్ పువ్వు, నీళ్లు పోస్తే ఆరదు, వేడి చేసి కరిగించవలసిందే అన్నారు. వేడి కావాలి. అటువంటి మేము అడగం, మేము డిమాండ్ చేయం, మేము లాక్కుంటాం అని రాశారు. గొప్ప ఉద్యమం అది. ఏంజెలో కాట్రొచ్చి అని ఒక జర్నలిస్టు ఆ ఉద్యమం మీదనే బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అని ఒక పుస్తకం రాశాడు. దాన్ని వెంటనే శ్రీ రెక్క విప్పిన రెవల్యూషన్ అని తెలుగులో చేశాడు. మీరు ఒకసారి చదవండి, అది తెలుగులో దొరుకుతుంది. అత్యద్భుతమైన సోర్బాన్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమం. మన ప్రొఫెసర్ రమా మేల్కోటే గారు ఆ ఉద్యమం అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ విద్యార్థిగా ఉన్నారు, అందులో పాల్గొన్నారు. అత్యద్భుతం, ఎంత విరోచితమైన చరిత్ర అది. మెక్సికో సిటీలో ఒక నగరం మధ్య విద్యార్థుల మీద విద్యార్థి ప్రదర్శన మీద కాల్పులు జరిపి 112 మంది విద్యార్థులను కాల్చి చంపారు. చాలా విరోచితమైన అద్భుతమైన చరిత్ర కలిగిన 60s. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల కింద ఎకానమిస్ట్ అను పత్రిక, ప్రపంచ పెట్టుబడిదారుల స్వరం ఆ పత్రిక, లండన్ నుంచి వస్తుంది, వారపత్రిక. అది 2022 జూన్లో ఈ దశాబ్దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి, హంగ్రీ అండ్ యాంగ్రీ కాబోతుంది. గత శతాబ్దిలో ఒకటి హంగ్రీ వేరే ఉంది, ఒకటి యాంగ్రీ వేరే ఉంది. ఈ శతాబ్దంలో హంగ్రీ యాంగ్రీ డికేడ్ రాబోతుంది, జాగ్రత్త పడండి అని పాలక వర్గాలకు సూచన చేసింది. ప్రత్యేక సంచిక 3 వ్యాసాలు రాశారు. ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, ఏ నిరుద్యోగం వల్ల, ఏ ధరల పెరుగుదల వల్ల, ఏ అసమానతల వల్ల ఏం జరుగుతుంది, దానికి ప్రభుత్వాలు ఎట్లా రక్షణ చర్యలు తీసుకోవాలి అని సలహాలు ఇచ్చారు. వాళ్ళ సలహాలు ఇచ్చే పత్రిక కాబట్టి అది ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. హంగ్రీ యాంగ్రీ 20sగా ఇది మారబోతుంది. ఇది మాత్రమే కాదు, ఆక్స్ఫామ్ నివేదిక గురించి మీరు అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగే దగ్గర డావోస్లో, స్విట్జర్లాండ్లో వాళ్ళు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఒక నివేదిక ఇస్తారు. ఈసారి నివేదిక దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ డికేడ్ ఆఫ్ డివిజన్, అసమానతల దశాబ్దం కాబోతుంది. మీరందరూ చూశారు, భారతదేశంలో 1% మనుషుల దగ్గర, అంటే 140 కోట్లలో 1,40,00,000 మంది దగ్గర 40% సంపద ఉంది, ఈ దేశ సంపద. దాన్ని 10% పెంచితే 57% సంపద ఉంది. ఇంత అసమానతలు ఫ్రెంచ్ విప్లవానికి ముందు మాత్రమే ఉండేవి. అందువల్ల ఫ్రెంచ్ విప్లవం వచ్చింది, అందువల్ల హంగ్రీ 30s వచ్చింది, అందువల్లనే యాంగ్రీ 60s వచ్చింది. ఇప్పుడు ఈ 2020s ఈ దశాబ్దం ఒక హంగ్రీ యాంగ్రీ డికేడ్ కాబోతున్నది అని చరిత్ర విద్యార్థిగా నేను విశ్వసిస్తూ ఉన్నా. అయితే పాలక వర్గాలు చాలా తెలివి మీరాయి, చాలా ఆయుధ సంపత్తి పోగేసుకున్నాయి. ఈ ఉద్యమాన్ని అణిచివేయవచ్చు. అణిచివేస్తే పూర్తిగా అణిగిపోతుందా? ఈ నిప్పురవ్వలు ఆరిపోతాయా? ఈ నిప్పురవ్వలు మరొక రోజు మళ్ళీ దావాలనం అవుతాయా? అప్పటికి మనం సిద్ధంగా ఉంటామా? నిప్పారి పోనీకు రామన్న అని చరబండరాజు ఎప్పుడో 70లో రాశాడు. నిప్పు ఇవాళ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో రగులుతూ ఉన్నది. దాన్ని
ప్రపంచవ్యాపితం చేయవలసిన బాధ్యత విద్యార్థి యువజనుల మీదనే ఉన్నది. ప్రధానంగా విద్యార్థులు తమ విద్య వల్ల ప్రపంచమంతా తెలిసిన ఒక ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి, తమ వయసు వల్ల ఒక ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి, వేడి నెత్తురుంది కాబట్టి, రాబోయే ప్రపంచం మీది కాబట్టి మీరు మాత్రమే ఈ హంగ్రీ యాంగ్రీ 20స్ను ప్రజల దశాబ్దంగా మార్చగలరు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత.